మరీ అందంగా ఉన్న అమ్మాయిలు చూస్తే అబ్బాయిలు కంట్రోల్ తప్పి రేపులు చేస్తారు. ఏం చూస్తున్నా? ఎవరి ఫూల్ సింగ్ బరయ్య అంటే పేరు కూడా ఫస్ట్ టైం వింటున్నా. మరెందుకు అందరూ ఇతని కోసం మాట్లాడుతున్నారు? ఓ అదా, ఆయన మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. రీసెంట్గా రేప్ కేసెస్ గురించి మాట్లాడుతూ చాలా తప్పుడు స్టేట్మెంట్స్ పాస్ చేశారు. తప్పుడు స్టేట్మెంట్స్ అంటే మరీ అందంగా ఉన్న అమ్మాయిలు చూస్తే అబ్బాయిలు కంట్రోల్ తప్పి రేపులు చేస్తారు. అంటే రేప్కి రీజన్ అమ్మాయిలు అందంగా ఉండడమా? రేపిస్ట్ తప్పు అని చెప్పకుండా అమ్మాయిల మీద తోసేశారు. అంటే మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళని కూడా ఏదో అన్నారని విన్నా. ఎస్టీ ఎస్సీ అండ్ ఓబీసీలో అసలు అందగత్తులు ఉన్నారా అని అడిగారు. అంటే వాళ్ళు ఎప్పుడు విక్టిమ్స్ కాలేదా? మరి దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎస్టీ ఎస్సీ అండ్ ఓబీసీ ధర్మ గ్రంథాల్లోనే వీటి కోసం ఉంది అని. ఆఖరికి ఈ విషయంలో కూడా క్యాస్టా? మహిళా సంఘాలన్నీ రియాక్ట్ అయ్యాయి. సోషల్ మీడియా మొత్తం రచ్చ. ఆపోజిషన్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ నుండి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే డిస్గ్రేస్ఫుల్ స్టేట్మెంట్ అని ఓపెన్గా అన్నారు. మరి సొంత పార్టీ నుండి రియాక్షన్? కొన్ని కాంగ్రెస్ లీడర్స్ దూరం పెట్టారు. ఇంకోవైపు దిగ్విజయ్ సింగ్ అయితే బుక్లో ఉన్నదే కదా అన్నారు అని చెప్పి డిఫెండ్ చేశారు. మరి ఇంత అయ్యాక అట్లీస్ట్ అపాలజీ చెప్పారా? నో, బుక్లో ఉన్నదేగా అన్నా అని చెప్పి అవాయిడ్ చేశారు. బుక్లో ఉందో లేదో తెలియదు కానీ పబ్లిక్గా చెప్పింది ఆయనేగా. అదే లీడర్ అయ్యుండే ఇలా మాట్లాడితే అది డేంజరస్ మెసేజేగా. రేప్కి రీజన్ అందం, జాతి, గ్రంథాలు కాదు. రేప్కి రీజన్ రేపిస్ట్ మాత్రమే.